ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది వీడియో. హౌస్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ ఉంది, ఎంత బడ్జెట్ చెప్తున్నారు, ప్రతి విషయం కూడా మనం వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోను అయితే ఎండ్ వరకు చూడండి. ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, కొనుక్కుందాం అనుకున్నా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. చివరి వరకు చూడండి. ఈ హౌస్ వచ్చేసి మనకి కొలతలు చూద్దామండి. 33x45 165 స్క్వేర్ యార్డ్స్ అయితే సైట్ ఏరియా అయితే ఉంటుందండి. అలాగే 165 గజాలు అయితే వస్తుంది ఇది. 33x45 33-45 కొలతలు. రోడ్స్ వచ్చి మనకి 40 ఫీట్ రోడ్స్ ఇవి. ఈ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఇవి. హౌస్ అనేది చాలా బాగుంటుంది. వెస్ట్కి అలాగే నార్త్కి కార్నర్గా రావడం జరుగుతుంది. పడమర అలాగే ఉత్తరానికి కార్నర్గా అయితే రావడం జరుగుతుంది. హౌస్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఎంట్రన్స్లో చూసారు కదా, గార్డెనింగ్ కానీ ఇది కానీ చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరుగుతుంది. యూఎస్ డిజైన్స్ టైప్లో, హౌసెస్ టైప్లో అయితే చాలా బాగుంటుందండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది ఎవరికైతే హౌస్ కావాలో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. హౌస్ అనేది చాలా బాగుంటుంది. ఓనర్ మనకి వేరే సిటీకి మూవ్ అవుతూ మనకైతే సేల్ చేయడం జరుగుతుంది హౌస్ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి మనకి 4 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. నార్త్ వైపు వచ్చేసి మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ వుడ్ కూడా మనకి ఇంపోర్టెడ్ వుడ్. ఇది ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఇంపోర్టెడ్ అయితే తీసుకున్నారు. ప్రతిదీ కూడా ఇక్కడ వేసిన స్టైల్స్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇంపోర్టెడ్. ఇది లాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్లోనే మనకి ఏంటంటే లివింగ్ ఏరియా వస్తుందండి. టాప్లో మనకి పిఓపి సీలింగ్ వర్క్. ఇది నార్త్కి వచ్చి విండో వస్తుంది. అలాగే ఇక్కడ పార్టీషన్ తీసుకున్నారు. లివింగ్ ఏరియాకి అలాగే డైనింగ్ ఏరియాకి పార్టీషన్ అనేది తీసుకున్నారు. ఇక్కడ ఐడియాల్స్ అవి తీసుకోవడానికి కూడా వర్క్ చేశారండి స్పెషల్గా. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి మనకి విండో అయితే వచ్చిందండి. సైడ్ వచ్చి డోరు, అలాగే పక్కన మనకి రూమ్ అయితే రావడం జరిగింది. టీవీ యూనిట్ అనేది స్టెప్స్ కింద అయితే ఇచ్చారు. అక్కడ లివింగ్ ఏరియా చూసారు కదా, లివింగ్ ఏరియా వచ్చి మనకి 11-9x12 సైజుతో అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఇది. 12x10 3 సైజుతో అయితే రావడం జరిగింది. టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ అలాగే లైట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ గ్లాసు యూపీవీసీ మనకి అలాగే గ్లాస్తో విండోస్ అయితే రావడం జరిగింది. వార్డ్రోబ్ వచ్చి మనకి సైడ్ స్లైడింగ్ తీసుకున్నారు. టాప్ ఎడ్జెస్ వరకు తీసుకున్నారు. మొత్తం వుడ్ వర్కే తీసుకున్నారు. ఇదంతా కూడా చూస్తారు కదా, ఇదంతా కూడా వుడ్ వర్క్ అయితే తీసుకున్నారు. అక్కడక్కడ కొన్ని హౌసెస్ చూస్తాం మనం. అక్కడైతే మనకి సిమెంట్ ర్యాక్స్ తీసుకొని వుడ్ వర్క్ అనేది పైన చేస్తారు. ఇక్కడ కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది తీసుకున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ ఇది. బాతింగ్కి సపరేట్గా ఉంటుంది. వెస్ట్రన్ కమోడ్ అనేది సపరేట్గా ఉంటుందండి. అది చూపిస్తాను మీకు. ఇక్కడ గ్లాస్ పార్టీషన్ ఉంది కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చి గ్లాస్ పార్టీషన్ రెండింటికి బాతింగ్ ఏరియాని అలాగే కమోడ్ ఏరియాని సపరేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ వర్క్స్. చూస్తున్నారు కదా, మెటీరియల్స్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే తీసుకున్నారు. ఇది కంప్లీట్ వెస్ట్రన్ టైప్లో వస్తుంది. కంప్లీట్ వెస్ట్రన్ ఇది.
ఇది 4/6 అయితే రావడం జరుగుతుంది. అలాగే మొత్తం చూసుకున్న 4/6 ఇంటూ 7.6 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే గ్లాస్ అయితే తీసుకున్నారు డ్రెస్సింగ్ కింద సపరేట్గా వచ్చేసి. ఇక్కడ స్కిప్ చేయదు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఇది లొకేషన్ వచ్చి మనకి చిత్రాడలో అయితే రావడం జరిగింది. చిత్రాడ ఎస్బి వెంచర్స్ అయితే రావడం జరిగింది. ఓనర్ అయితే మనకి వేరే సిటీకి మూవ్ అవుతూ సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు డైనింగ్ వచ్చేసి మనకి 11/6 ఇంటూ 10 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ వాష్కి తీసుకున్నారు, ఇక్కడ హ్యాండ్ వాష్కి కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. సైడ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నారు. ప్రెస్టేజ్ బ్రాండ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఈ హ్యాండిల్స్ అనేవి టాప్లో తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా హైజీన్గా ఉంటుంది. ఇది టాప్ వల్ల ఈ క్లీన్నెస్కి కానీ వీటికి కానీ హ్యాండిల్స్ టాప్లో తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ర్యాక్స్కి. కిచెన్ ఏరియా వచ్చి మనకి 3x10 సైజుతో అయితే రావడం జరిగింది. ఇది వెస్ట్ ఈస్ట్ వైపు మనకి ఇది ఈస్ట్ వస్తుంది. ఇది ఇక్కడ కూడా గ్లాసు అలాగే మెస్ ప్రొడక్షన్తో ఏచెస్ కూడా టాప్లో బిగ్ సైజులో ఇచ్చారు విండోస్ అనేవి. ఇవి గ్రిల్ ప్రొడక్షన్ వచ్చింది, అలాగే గ్లాస్ ప్రొడక్షన్ వచ్చింది, మెస్ ప్రొడక్షన్ కూడా వచ్చింది. ఇక్కడ చూసారా లేదు, ఒకసారి టాప్కి అయితే వెళ్దాం. ఇక్కడ స్టీల్ రైలింగ్ అలాగే గ్లాస్ డిజైన్తో మనకు తీసుకోవడం జరిగింది. టాప్లో షో లైట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఈ అమౌంట్ కోట్ చేసేది వచ్చి మనకి 1,25,00,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది 1,25,00,000 అయితే చెప్తున్నారండి, తగ్గిస్తారు అమౌంట్ అనేది. ఏరియా చూసారు కదండి, టాప్లో మనకి ఇక్కడ కస్టమైజ్ చేసుకున్నారు కొంత ఏరియాని అయితే, పాట్ ఏరియాని, అది కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ పూజా రూమ్కి తీసుకున్నారు. అలాగే సైడ్ వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్ వచ్చి ఆపోజిట్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. ఇదంతా స్పేస్ ఏరియా. ఇటువైపు అయితే మనకి సిట్అవుట్ ఏరియా. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇదంతా చూపిస్తాను మీకు. మనకి హైవేకి కూడా చాలా దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. కాకినాడ మనకి ఒక 10 minutesలో అయితే రావచ్చు. ఇదంతా కూడా చూపిస్తాను నేను ఒకసారి. అమౌంట్ అనేది మనకి 1,25,00,000 చెప్తున్నారు. ఫైనల్గా నెగోషియేషన్ కూడా ఉంటుంది, తగ్గిస్తారు. ఈ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 16x10.3 సైజుతో అయితే రావడం జరుగుతుంది. 16:6x13 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. ఇది కొంటే నిజంగా ఇలాంటి ఇల్లు కొనాలండి, చాలా బాగుంటుంది. వుడెన్ ఫ్లోరింగ్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వుడెన్ ఫ్లోరింగ్. ఇది కబోర్డ్స్ చూసారు కదా, రెడీ టు ఆక్యుపై అండి. ఇక్కడ వర్క్ కూడా పెండింగ్ అయితే లేదు. వాళ్ళైతే ప్రతి వర్క్ కూడా చేయించుకున్నారు కస్టమర్ వాళ్ళైతే 1 year పాటు మనకైతే ఈ హౌస్లో అయితే ఉండడం జరిగింది. వీళ్ళు వేరే ఊరు, వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అవుతూ జాబ్ రీత్యా ఇది హౌస్ అయితే సేలింగ్ అయితే పెట్టడం జరిగింది. టాప్లో చూసారు కదండి,
అటాచ్డ్ వాష్రూమ్ ఇది. వాష్రూమ్ కూడా చూడండి మీకు. డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చాం కదా ఫ్రెండ్స్, అది డ్రెస్సింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా వాష్రూమ్ ఇది కూడా కంప్లీట్గా అయితే రావడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్లాస్తో కంప్లీట్గా ప్రొడక్షన్ అయితే ఉంటుందండి. బాతింగ్ సపరేట్గా ఉంటుంది. కమోడ్ అయితే సపరేట్గా అయితే రావడం జరుగుతుంది. ఇదంతా బాతింగ్ ఇది. లోపల వచ్చేసి మనకి బాతింగ్ అయితే రావడం జరుగుతుంది. అది తీసుకున్న మెటీరియల్ కూడా ఇవన్నీ కూడా టాప్ కంపెనీ అలాగే టాప్ బ్రాండెడ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఎలా అయితే వస్తుంది. స్టీమింగ్ కూడా మనం పెట్టుకోవడానికి కానీ దీనికి కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. గ్లాస్ అనేది ఇది డ్రెస్సింగ్ రూమ్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా వుడెన్ ఫ్లోర్. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా నెంబర్ ఇస్తాను. ఇక్కడ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. హౌస్ చూపించడానికి కానీ ఈ హౌస్ దగ్గర తీసుకెళ్ళడానికి కానీ నా నెంబర్ అయితే ఇస్తాను. ఇది కంప్లీట్గా ఓనర్ సేల్ ఫ్రెండ్స్. ఇది ఎటువంటి అమౌంట్స్ ఏమి ఉండవు. ఇవి డైరెక్ట్ సేల్ అయితే చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనరే సేల్ చేస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి. ఇది 14x10 సైజ్ అయితే రావడం జరుగుతుందండి. సీనరీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అయితే ప్రతిదీ కూడా తీసుకున్నారు. ఇక్కడ హౌస్ అనేది చాలా బాగుంటుంది. లొకేషన్ వచ్చి మనకి చిత్రాడ ఎస్బీ వెంచర్స్లో అయితే రావడం జరిగిందండి. వుడ్ వర్క్ చూసారు కదండి. టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకు వుడ్ వర్క్ అయితే చేశారు. వాష్రూమ్ అలాగే డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా అయితే రావడం జరిగింది. వార్డ్రోబ్స్ ఇవి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంట్లో కూడా సపరేట్గా అయితే రావడం జరుగుతుందండి. చూసారు కదా ఇదంతా కూడా వర్క్ అంతా తీసుకున్నారు. ఇది బాతింగ్కి దీనికి సపరేట్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ టాప్లో మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ సార్ అవుట్ సైడ్ కూడా చూపిస్తా. అలాగే పూజ రూమ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేసుకున్నారు. ఇది ఒకసారి ఇది కూడా చూద్దామండి. వుడ్ వర్క్ అంతా చాలా బాగా చేశారు. అంతా కూడా పూజ రూమ్ అయితే రావడం జరుగుతుంది. చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి పూజ రూము. కాస్ట్ వచ్చి మనకి 1,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే రావడం జరుగుతుంది. వర్క్ అంతా కూడా చాలా బాగుంటుందండి. అది సిటౌట్ ఏరియా చూపిస్తాను మీకు. సిటౌట్ ఏరియా నుంచి అయితే చాలా బాగుంటుందండి వ్యూ అనేది. ఇదంతా కూడా సిటౌట్ ఏరియా. 8/6x5/7 సైజుతో అయితే రావడం జరుగుతుంది. గ్లాస్ రిల్లింగ్ ప్లస్ మనకి స్టీల్ రిల్లింగ్తో అయితే ఇలా తీసుకున్నారండి. చాలా బాగుంటుంది. ఒకసారి టాప్ కూడా వెళ్ళాలి. ఆల్మోస్ట్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమ్యూనిటీస్ కూడా అన్నీ ఉంటాయండి. ప్రతిదీ పార్క్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి,
ప్రతిదీ కూడా ఉంటుంది, ఏది లేదన్నాక లేదు, ప్రతిదీ కూడా ఇచ్చారు ఇక్కడ. మిలిటరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టాప్లోది కనిపిస్తుంది కదా, అది మనకు పిఠాపురం కాకినాడ వే అయితే రావడం జరిగింది. క్లబ్ హౌస్ ప్రతిదీ డెవలప్మెంట్స్ అన్నీ ఇచ్చారండి. ఎస్బీ వెంచర్లో ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయండి. ఎస్బీ వెంచర్స్ ఇచ్చే ప్రతి డెవలప్మెంట్ కూడా ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా నంబర్ ఇవ్వడం జరుగుతుందండి, అయితే కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.